హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 103. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభి వాళ్ళని మరోసారి తనివి తీరా కొట్టాకే ఇంటికి వెళ్ళాడు. తన ఇంట్లోకి వెళ్ళగానే తన ఎదురుగా తన చెల్లి ఫోటో, తన అమాయకమైన మొహం ఆ ఫోటోలో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. తను తన చెల్లి గురించి ఆలోచిస్తూ అక్కడే సోఫాలో కూర్చొని ఒక గ్లాస్లో మందు పోసుకొని తాగుతూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తను కళ్ళు మూసుకోగానే అందంగా నవ్వుతూ ఉన్న తన చెల్లి తన కళ్ళ ముందే కనిపించింది. కంటి రెప్పల చాటున దాగి ఉన్న కన్నీరు చెల్లి మరణానికి తనే కారణమని గుర్తు చేస్తూ బయటికి వచ్చేశాయి. అభి, ఇంకెన్ని రోజులరా అన్న మాటలు చెవిన పడగానే కళ్ళు తెరిచి ఎదురుగా తన బాబాయ్ కనిపించడంతో కంటతడిని తూర్చుకుంటూ, ఏంటి బాబాయ్, నేను బతికి ఉండడం ఇష్టం లేదా అని తన దుఃఖాన్ని బయట పెట్టాడు అభి. అభి, ఎందుకురా అలా మాట్లాడతావు అని అన్నారు అభి వాళ్ళ బాబాయ్. ఏం చేయమంటావు బాబాయ్, ఉన్న ఒక్క చెల్లిని కూడా కాపాడుకోలేకపోయాను అని తలదించుకొని కిందికి చూస్తూ అన్నాడు అభి. కానీ ఎంతమంది అమ్మాయిలకి నువ్వు జీవితాన్ని ఇస్తున్నావు, బతుకు మీద ఆశ కోల్పోయిన వారికి సహాయంగా ఉంటున్నావు, వాళ్ళని అన్నగా ఆదుకుంటున్నావు అని అభిని బాధలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ అన్నాడు అభి వాళ్ళ బాబాయ్. ఎంత చేసినా నా సొంత చెల్లిని కాపాడుకోలేకపోయాను అన్న బాధ ఇంకా నాలో ఉంది బాబాయ్ అని అన్నాడు అభి. ఆ బాధ పోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలరా అని అన్నాడు అభి వాళ్ళ బాబాయ్. అభి ఒక విరక్తికరమైన నవ్వుతో, పెళ్ళ, చెల్లినే కాపాడుకోలేకపోయాను, ఇంకా జీవితాంతం భార్యని ఎలా కాపాడుకోగలను బాబాయ్ అని అన్నాడు అభి. ఎందుకురా మళ్ళీ మళ్ళీ చెల్లిని కాపాడుకోలేకపోయాను అంటావు అని కొంచెం కోపంగా అన్నాడు అభి వాళ్ళ బాబాయ్. అభి అలా తనని తాను నిందించుకోవడం తనకు అస్సలు నచ్చలేదు. వయసులో అభి కన్నా 5 ఏళ్లే పెద్ద అవ్వడంతో ఇద్దరి మధ్య బాబాయ్ కొడుకుల అనుబంధం కన్నా స్నేహబంధం ఎక్కువ. నిజమే కదా బాబాయ్, నా వల్లే కదా ఇదంతా అని అన్నాడు అభి. ఇంకోసారి నా వల్ల అని అంటే మాత్రం ఊరుకోను అభి అని మధ్యలోనే అభి మాటలను ఆపేశాను అన్నాడు వాళ్ళ బాబాయ్. కాసేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. కాసేపు అయ్యాక, ఇంకో విషయం, నీకు సంబంధాలు చూడమని తెలిసిన వాళ్ళకి చెప్పాను. వాళ్ళు నీకోసం మంచి సంబంధాలు చూస్తున్నారు. రేపు ఎల్లుండి ఒక అమ్మాయి గురించి చెప్తామని అన్నారు. రెడీగా ఉండు, మనం వెళ్తున్నాం అని దృఢంగా చెప్పారు వేణు. బాబాయ్, నాకు పెళ్ళి వద్దు అని అన్నాడు అభయ్. ఈ విషయం వచ్చి మీ పిన్నితో అను, ఎందుకంటే ఈ సంబంధం గురించి కనుక్కుంది మీ పిన్నే. దాన్ని వ్యతిరేకించే ధైర్యం నాలో లేదు. నీకుంటే వచ్చి మాట్లాడు, లేదా అన్నీ మూసుకొని మాతో పాటు రా అని బెదిరించాడు వేణు. ఇది అన్యాయం బాబాయ్ అని కనుబొమ్మలు ముడివేసిస్తూ అన్నాడు అభి. నువ్వు చేసేది కూడా అలానే ఉంది. ఇప్పుడు ఈ మందు గ్లాస్ పక్కన పెట్టేసి భోజనం చెయ్యి. ఇది కూడా మీ పిన్ని పంపించింది, తినకపోతే నన్ను చంపేస్తుంది. నాకు చావాలని లేదురా బాబు అని తీసుకొచ్చిన భోజనాన్ని తన ముందు సర్దుతూ అన్నాడు అభి వాళ్ళ బాబాయ్. అభి వద్దంటున్న వాళ్ళ పిన్ని పేరు చెప్పి బలవంతంగానే తనకి తినిపించాడు వాళ్ళ బాబాయ్. ఇంకా చేసేదేమీ లేక ఏదో కొంచెం తినేసి వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు రాజారావు గారి ఇంటికి న్యాయ నిర్ణేతలు వచ్చారు. రాజారావు గారు ఉన్నారా అని గుమ్మం దగ్గరే నించొని పిలిచారు న్యాయ నిర్ణేతలు. మీరా అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంది. బయట నుంచి ఎవరో పిలవడం విని లేచి తలుపు దగ్గరికి వెళ్ళింది. తను వాళ్ళని చూసి, నాన్నగారు గదిలో ఉన్నారు, మీరు ఇక్కడే ఉండండి, నేను నాన్నగారిని పిలుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరా. వాళ్ళిద్దరూ మీరాని చూసి ఆశ్చర్యపోయారు. మొదట వాళ్ళు మీరాని గుర్తుపట్టలేదు, కానీ గుర్తుపట్టాక తను మీరానే కదా అని ఒకరు అన్నారు. తను చూసింది నిజమేనా అన్నట్టు. అవును, తనేంటి ఇంతగా మారిపోయింది అని రెండో వ్యక్తి అన్నారు. అదే కదా, తను గదిలోనే ఉంటుంది అనుకున్నాను అని అన్నాడు మొదటి వ్యక్తి. నేను అదే అనుకున్నా, కానీ పిల్ల మామూలు అయిపోయిందంటే
పెళ్లి మాట నిజమే అన్నమాట అని అన్నాడు రెండవ వ్యక్తి. అయ్యుండొచ్చు అని వారిద్దరూ అనుకుంటూ ఉన్నారు. మీరా రాజారావు గారి దగ్గరికి వెళ్ళి, నాన్న మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పింది. రాజారావు గారు బయటికి వచ్చి చూసి అక్కడ న్యాయ నిర్ణేతలను చూసి, లోపలికి రండి, మీరా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని మీరాతో అన్నారు రాజారావు గారు. అలాగే నాన్న అని కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వచ్చింది మీరా. రాజారావు గారు మీరు ఏదో మాట్లాడాలని అన్నారు అని వాళ్ళు కోట గురించి అని అనబోయారు. కానీ అక్కడ మీరా ఉండడం చూసి మీరా ముందు ఆ కోట గురించి మాట్లాడడం మంచిది కాదు అని వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకే ఏదో మాట్లాడాలని అన్నారు కదా అని ఆగిపోయారు. రాజారావు గారు కూడా అవును, మనం ఒక పని చేద్దాం, మీరు నాతో పాటు రండి, మనం పైన గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, అక్కడికి ఎవరు రారు అని మీరా ముందు ఆ కోట గురించి మాట్లాడడం ఇష్టం లేక అన్నారు రాజారావు గారు. సరే పదండి అని వాళ్ళ ముగ్గురు పైన గదిలోకి వెళ్ళిపోయారు. మంజు మీరా దగ్గరికి వచ్చి, అదేంటి కొత్త వాళ్ళని చూసి భయపడలేదు, కొత్త వాళ్ళని చూస్తే భయం వేస్తుందన్నావు కదా, మరి ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు అని అడిగింది మంజు. నిన్న వాళ్ళని కొట్టాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది మంజు, ఇప్పుడు నాకు కొత్త వాళ్ళని చూస్తే అంత భయం వేయడం లేదు అని అంది మీరా. కానీ ఒకవేళ భయం వేస్తే అక్కడ చూడు అని తన ముందు చూపించింది. మరి ఇంతకీ అక్కడ ఏముందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎందుకు నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. టేక్ కేర్ అండ్ bye bye.